యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రముఖుడై ఉండాలంటే అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. సెలబ్రిటీలను వెంబడించే నేటి మన సమాజంలో కొందరు పారిశ్రామికవేత్తలు వారి ఉత్పత్తులకు అధిక లాభాలు పొందడానికి వీరిని క్రయ విక్రయాలు చేయడంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ప్రముఖులను వెంబడించినట్టు ఆ దినాలలో కూడా కొందరు యేసుక్రీస్తును కూడా వెంబడిస్తూ ఆయన బోధనను వింటూ ఆయన చేసే అద్భుతాలను గమనిస్తూ ఆయనను తాకితే చాలని, ఆయనతో ఉంటే చాలని కోరుకుంటూ అనేక మంది యేసును వెంబడించి ఆయనను సెలబ్రిటీలానే చూశారు. అయినా యేసు ఎన్నడూ తనను తాను ప్రాముఖ్యమైన వానిగా ఎంచుకోవడం కానీ దూరంగా ఉండడం వంటివి చేయకుండా అందరికీ అందుబాటులో ఉండేవాడు. అందరి సమస్యలు తీరుస్తూ, ప్రతి ప్రార్థన వింటూ, రోగులను స్వస్థపరుస్తూ అందరిలో ఒకని వానిగా ఉండేవాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం ప్రకారం తాను నిర్మించబోయే పరలోక రాజ్యంలో స్థానం కొరకు తన శిష్యులైన యాకోబు, యోహానులు సమాలోచన చేస్తున్నప్పుడు యేసు తన శిష్యులందరికీ, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలననే మాట మార్కు సువార్త 10వ అధ్యాయము 43-44 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు గుర్తు చేశారు. అదే అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు యేసు ఈ మాటలు పలికిన తరువాత వెంటనే తీమయి కుమారుడగు బర్తిమయ్యను గ్రుడ్డివాడైన ఒకరిని, నేను నీకేమి చేయగోరుచున్నావని అడిగినప్పుడు ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని అడిగినప్పుడు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే అతడు చూపు పొందినట్లు గమనించగలం. అంతేకాదు తండ్రి పేరుతో సహా మార్కు తన పత్రికలో వ్రాసి ఉంచాడంటే బర్తిమయి యేసును వెంబడించాడు. ఈ మాట 52వ వచనం ప్రకారం వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను అనే మాట మనము అక్కడ చదవగలం. హల్లెలూయా. మన ప్రభువు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. యేసుక్రీస్తు శరీరుడుగా మన మధ్య జీవించినప్పుడు ఆనాడు అందరికీ అందుబాటులో ఉన్నలాగున నేడు కూడా మన ప్రార్థనను వింటూ మనతో మన మధ్య తన ఆత్మ ద్వారా సహవాసం కలిగి ఉన్నాడండి. ఇటువంటి అనుభవం కలిగిన మనము ఆయనలా కనికరము గలవారముగా ఇతరులకు అందుబాటులో ఉన్నప్పుడే గొప్ప సహవాసాన్ని అనుభవించగలం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.